ఏషియా కప్ 2025 భాగంగా అయితే రేపు గ్రూప్ 4 మ్యాచెస్ అయితే ఆడుతున్నారు. అదే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్. ఈ మ్యాచ్ అయితే దుబాయ్ వేదికగా జరగబోతుంది. ఈ మ్యాచ్ అయితే నాకు తెలిసినంత వరకు ఒక కనువిందుగా ఉండబోతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ కూడా చాలా మంచి ఊపుతో కనపరుస్తుంది. శ్రీలంక అయితే గ్రూప్ బిలో చాలా పవర్ఫుల్గా అనిపించేలా ఉండే టీంని ఓడించి గ్రూప్ స్టేజ్లో వీళ్ళైతే ఇప్పుడు ఇండియాతో గ్రూప్ స్టేజ్లో ఆడడానికి రెడీ అయ్యారు. కాబట్టి ఇదైతే ఒక హోరాహోరీగా జరగబోతుందని నా ఎక్స్పెక్టేషన్స్. ఇక వీళ్ళిద్దరి మధ్యన హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు T20 మ్యాచెస్లో 17 సార్లు తలపడ్డాడు. అందులో 16 సార్లు ఇండియా గెలిచింది. ఒకే ఒకసారి బంగ్లాదేశ్ గెలిచింది. అదే మన ఇండియాలో ఢిల్లీలో ఆడినప్పుడైతే బంగ్లాదేశ్ గెలిచింది. అంతకుముందు ఎప్పుడే కానీ ఇండియా పైన బంగ్లాదేశ్ ఎప్పుడే కానీ గెలవదేమో కూడా అనిపిస్తుంది. ఇక ఏషియా కప్లో చూసుకున్నట్లయితే కూడా ఇప్పటివరకు 15 మ్యాచ్లలో ఈ రెండు టీంలు ఆడితే 13 మ్యాచ్లు ఇండియా గెలిచి 2 మ్యాచ్లు బంగ్లాదేశ్ గెలిచి ప్యూర్ డామినేషన్ అయితే కనబరుస్తుంది మన ఇండియా బంగ్లాదేశ్ పైన. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే దుబాయ్ స్టేడియం వేదికగా అయితే దుబాయ్ అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టేడియం అని చెప్పుకోవచ్చు. ఈ పిచ్ అయితే ఎలా బిహేవ్ చేస్తుందో ఎవరికి అర్థం కావడం లేదు. ఫస్ట్ ఇండియా ఆడినప్పుడు UAEతో అప్పుడేమో చాలా స్పిన్ అనేది అనుకూలించింది. ఆ తర్వాత మొన్న పాకిస్తాన్తో ఆడినప్పుడు అయితే అది టిపికల్గా మారి కొంచెం పేస్ కూడా అనుకూలిస్తుంది. స్పిన్నర్లకు కొంచెం ఈజ్ అవుట్ అవుతుంది. వేరాజ్ ఫస్ట్ 2-3 మ్యాచెస్ చూసుకున్నట్లయితే అసలు జూనే రాలేదు. ఇప్పుడేమో సెకండ్ ఇన్నింగ్స్లో జూ రావడం స్టార్ట్ అయింది. ఇదైతే వన్ ఆఫ్ ద టిపికల్ పిచెస్ అని చెప్పుకోవచ్చు. ఇక దుబాయ్ యొక్క గ్రౌండ్ స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు 111 మ్యాచెస్ అక్కడ జరుగుతాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 51 మ్యాచెస్, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 59 మ్యాచెస్ అయితే గెలిచాయి. ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ చూసుకున్నట్లయితే యాజ్ పర్ రిపోర్ట్స్ 140 ఉంది. కానీ 140 అనేది అసలు యావరేజ్ విన్నింగ్ స్కోరే కాదని ఈ గత కొన్ని రోజులుగా ఏవైతే మ్యాచెస్ జరిగాయో అవైతే ప్రూవ్ చేసుకుంటూ వచ్చాయి. ఏ మ్యాచ్ చూసుకున్నా కూడా 150+ ఆర్ 160, 170 వరకు వస్తేనే అది టఫ్ ఫైట్ జరుగుతుంది. అంటే 140 ఒకవేళ కొడితే అది ఈజీగా అపోనెంట్ చేతిలో మ్యాచ్ను సమర్పించినట్లు అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ 150 అయితే అసలే మంచి టార్గెట్ కాదు. 170, 180, 200 టార్గెట్ అయితే చాలా మంచి విన్నింగ్ టార్గెట్ అని చెప్పుకోవచ్చు ఈ పిచ్లో. ఇక మన ఇండియా అయితే ఒక టాప్ నాచ్ పర్ఫార్మెన్సెస్ అయితే అందిస్తుంది. మెయిన్లీ ఓపెనింగ్ పేర్ అయిన అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ జోడీ అయితే టాప్ నాచ్లో సక్సెస్ అయిపోతుంది. వీళ్ళు అండర్ 12 నుంచి ఆడుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ లెవెల్ కూడా వేరే లెవెల్లో కనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్యన రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్, ఆ కాల్స్ అన్ని ప్రాపర్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈవెన్ వీళ్ళిద్దరి మధ్యన బ్యాటింగ్ పార్ట్నర్షిప్స్ కూడా ఎవరు ఎక్కడ ఛాన్సెస్ తీసుకోవాలనో ప్రాపర్గా అనలైజ్ చేసి మరి ఛాన్సెస్ తీసుకొని చాలా మంచిగా అయితే కనిపిస్తున్నారు. ఈవెన్ ద మోస్ట్ ఫాస్టెస్ట్ బౌలర్ అయిన హరీష్ రాఫ్ని కూడా చుక్కలు చూపించి పడేశారు వీళ్ళిద్దరు కలిపి. అటువంటి ది బెస్ట్ ఓపెనింగ్ పేర్ అయితే సెట్ కాబోతుంది మనకు T20 వరల్డ్ కప్స్ ఆర్ T20 గేమ్స్లలో. ఇక మన మిడిల్ ఆర్డర్, లోయర్ డౌన్ ఆర్డర్ కూడా చాలా మంచిగా కనబడుతుంది. మెయిన్లీ తిలక్ వర్మ అయితే నాకైతే వే బ్యాక్ ఎర్లీ 2000స్లో విరాట్ కోహ్లీ మన ఇండియాకు ఎలా అయితే మ్యాచెస్ గెలిపిస్తూ ఉన్నాడో అలానే సేమ్ తిలక్ వర్మ చేజింగ్లో వచ్చినప్పుడు మీరు ఎప్పుడన్నా చూసుకోండి, మన ఇండియాలో అగెయిన్స్ట్ ఇంగ్లాండ్ T20 సిరీస్ జరిగినప్పుడు కూడా తిలక్ వర్మ ఆల్మోస్ట్ 3 మ్యాచెస్లో నిలబడి మ్యాచెస్ని గెలిపించాడు చేజెస్లో. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో చూసుకున్నా కూడా అతడు చేజింగ్లో ఎంత బాగా అడాప్ట్ అయ్యి ఈజీగా మ్యాచెస్ అయితే గెలిపిస్తున్నాడు. నాకైతే మరో విరాట్ కోహ్లీ అన్నట్లు అనిపిస్తుంది తిలక్ వర్మని చూస్తున్నట్లయితే. ఇక మన బౌలింగ్ విషయం వస్తే మన బౌలింగ్ అయితే అంత టాప్ నాచ్లో అయితే కనిపించలేదు. మెయిన్లీ మన లీడర్ అయిన జస్ప్రీత్ బుమ్రా అయితే అంత అట్రాక్టివ్గా, అంత ఆన్ పాయింట్ అయితే కనిపించలేదు. మామూలుగా అయితే జస్ప్రీత్ బుమ్రా T20స్లో 4 or 5 ఎకానమీ ఇచ్చాడంటే అది చాలా గ్రేట్. అటువంటి జస్ప్రీత్ బుమ్రా లాస్ట్ మ్యాచ్లో ఏకంగా 11 ఎకానమీ మెయింటైన్ చేశాడు అగెయిన్స్ట్ పాకిస్తాన్, వన్ ఆఫ్ ద పిల్ల బచ్చా టీం. దీనిపైన ఇంత ఘోరమైన ఎకానమీ మెయింటైన్ చేశాడని అది ఒక్కటే కొంచెం డౌట్ఫుల్గా కనిపిస్తుంది. బుమ్రా ఏమన్నా వర్క్లోడ్ మేనేజ్మెంట్ వల్ల ఇన్ని రోజులు రెస్ట్ వచ్చిన తర్వాత ఇతడు వచ్చి బౌలింగ్ వేయడం వల్ల ఏమన్నా కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యాడా, ఇటువంటివి ఏమన్నా జరిగినట్లు అనిపిస్తుంది. మన స్పిన్నర్స్ కూడా అలానే అనిపిస్తున్నారు. కానీ మన స్పిన్నర్స్ ఇఫ్ ఇన్ కేసు పిచ్ అటు ఇటు ఏమన్నా ఉండిందంటే స్పిన్నర్లకు డెఫినెట్లీ మన స్పిన్నర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేసే అవకాశాలు 200% అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఆల్మోస్ట్ అదే ప్లేయింగ్ 11 ఉంటుంది. ఎటువంటి చేంజెస్ జరిగే అవకాశాలు లేనే లేవు. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ కూడా ఒక మంచి క్రికెట్ ఆడుతూ ఉన్నారు. వీళ్ళు కూడా చాలా మంచి క్రికెట్ ఆడుతూ ఇంతవరకు అయితే మనం ముందు ఎప్పుడైనా సరే బంగ్లాదేశ్ యొక్క స్క్వాడ్ని చూసినట్లయితే ఈ గేమ్స్ ఆడకముందు వీళ్ళ స్క్వాడ్ మరియు బౌలింగ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. కానీ బ్యాటింగ్లో ఓన్లీ లిటన్ దాస్ పైన డిపెండ్ అయిపోతారేమోనని చాలామంది అభిప్రాయాలు తెలియజేశారు. కానీ అది రివర్స్ కొడుతూ వీళ్ళ ఓపెనర్స్ అయిన షరీఫ్ హసన్ మరియు తంజీన్ హసన్ అయితే చాలా మంచిగా అడాప్ట్ చేసుకొని వీళ్ళు కూడా చాలా బాగా ఆడుతున్నారు. అలానే నెంబర్ 4 వచ్చి తౌహిద్ రిధాయ్ కూడా చాలా మంచిగా ఆడుతున్నారు. అలానే జాకిర్ అలీ, ఇటువంటి చాలా మంచి ప్లేయర్లు అయితే ఉన్నారు వీళ్ళ టీం తరపున కూడా.
అలానే వీళ్ళు రైట్ టైంలో స్టెప్ అప్ అయ్యి చాలా మంచిగా టీంకు ఆడుతున్నారు కూడా. కాబట్టి ఇదైతే చాలా మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్‌కి. ఇందువల్లనే వాళ్ళు లాస్ట్ టైం గ్రూప్ 4లో మన శ్రీలంకను ఓడించి సునాయాసంగా ఇప్పుడైతే ఇండియాతో ఆడుతున్నారు. ఇక వీళ్ళ బౌలింగ్ లైనప్ అయితే చాలా మంచిగా కనబడుతుంది. మెయిన్‌లీ ద ఓజీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ముస్తఫిజుర్ రెహమాన్ అయితే ఆన్ టాప్‌లో కనబడుతున్నాడు. అతని బౌలింగ్, అతని కట్టర్స్ అయితే డెప్త్ బౌలింగ్‌లో ఆడడం చాలా కష్టం. ఇతనితో పాటు తస్కిన్ అహ్మద్ మరియు రషీద్ హుసేన్ ఆడే అవకాశాలు చాలా మంచిగా కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళైతే డెడ్లీయెస్ట్ బౌలింగ్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. యాజ్ పర్ వీళ్ళ వరకు ఉన్న వీళ్ళ లిమిటేషన్స్‌లో, వీళ్ళకున్న క్వాలిటీలో. ఇక వీళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికొస్తే మెయిన్‌లీ షాహిఫ్ హసన్ మరియు తంజిన్ హసన్ ఓపెనింగ్ చేసే అవకాశాలున్నాయి. నెంబర్ 3లో లిటన్ దాస్, నెంబర్ 4లో హిదాయ్, నెంబర్ 5లో షామిన్ హుసేన్, నెంబర్ 6లో జాకీర్ అలీ, నెంబర్ 7లో మెహందీ హసన్, నెంబర్ 8లో నువాన్ అహ్మద్, నెంబర్ 9లో తస్కిన్ అహ్మద్, నెంబర్ 11లో షోర్ఫుల్ ఇస్లాం ఆర్ రషీద్ హుసేన్. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ పిచ్ అనేది ఒకవేళ స్పిన్నర్ల ఫ్రెండ్లీ ఉంటే రషీద్ హుసేన్ ఆడతాడు. ఒకవేళ ఫాస్టర్లకు హెల్ప్ఫుల్గా ఉంటే షోర్ఫుల్ ఇస్లాం ఆడతాడు. నెంబర్ 11లో ముస్తఫిజుర్ రెహమాన్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.